హలో అండి, నమస్తే. లయ వంటింటి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. ఈరోజు రెసిపీ పచ్చిమిర్చితో రోటి పచ్చడి. చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి ఒక్కోసారి రేటు చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు కొనుక్కుని మనం ఇలా చట్నీ చేసి అట్టే పెట్టుకుంటే 2 months అయినా పాడవదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా ఉంటుంది. పచ్చిమిర్చి వల్ల చాలా లాభాలు ఉన్నాయి మనకి. అది విటమిన్ సి ఎక్కువ అందులోను, అందుకని రోగనిరోధక శక్తి బాగా ఉంటుందంటారు పచ్చిమిర్చి తింటే. మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. మొత్తం వాష్ చేసి కడిగి తడి లేకుండా పచ్చడి పట్టుకోవాలన్నమాట. తడి తగిలితే పచ్చడి పాడైపోతుంది. మొత్తం ఆరపెట్టేసి నేను రెడీ పెట్టాను, కడిగి వాష్ చేసి ఆరపెట్టాను. అదిగోండి, అవి 100 గ్రాముల కంటే కొంచెం ఎక్కువ ఉంటాయి అనుకుంటా. 100 అంటే సుమారుగా వేశాను నేను. దానికి నేను అంత చింతపండు తీసుకున్నాను. తడి లేకుండా మీరు పొడి బట్టతో శుభ్రంగా తుడిసి పెట్టుకోవాలన్నమాట. అసలు తడి అనేది ఒక్క బొట్టు కూడా తగలకూడదు. అంత చింతపండు వేసుకున్నాను. మీరు అది చూసి వేసుకోండి. అది ఒక పెద్ద నిమ్మకాయ అంత ఉంటుంది. దానికి నేను అంత ఘాటుగా ఉంటుంది పచ్చిమిర్చి అని మా అమ్మగారు ఏం చేసేవారంటే ఎండు కొబ్బరి వేసి పట్టేవారు. అది చాలా ఇష్టంగా వేడివేడి అన్నంలో నెయ్యేసు తింటే చాలా టేస్ట్ ఉంటుంది. అందుకని నేను కూడా అప్పటి నుంచి ఇలా కొబ్బరి ముక్క కూడా వేస్తాను. అప్పుడు ఘాటు కొంచెం తగ్గుతుంది. ఉప్పు, పసుపు, మెంతి పొడి, తాలింపుకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, ఎల్లుల్లిపాయి మీరు ఈ ప్రకారం వేసుకుని పట్టుకుంటే అసలు మీకు 2 months ఉన్నా పాడవదు. సీసాలో పెట్టి జాగ్రత్త పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడన్నంలో వేసుకోవచ్చు. ఇడ్లీ, దోశ అలా చేసుకున్నప్పుడు కొంచెం పెరుగు కలుపుకొని వేసుకుంటే ఆ ఘాటు తగ్గి, పిల్లలు ఉంటే ఘాటు తినకపోతే 1 చెంచా పెరుగు వేసి కలుపుకోండి. దోశలోకి, ఇడ్లీలోకి సూపర్గా ఉంటుంది. ఇడ్లీలోకి కొంచెం పలసను కూడా అవుతుంది, మనకు తినటానికి బాగుంటుంది అనమాట. అదిగో నేను అంత నూనె వేసి ఇప్పుడు ఆ పచ్చిమిర్చి వేయించుతాను. చక్కగా ఒక 10 minutes సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఆ చింతపండు కూడా కడగకూడదు. కడిగితే తడి ఉంటుంది కదా, ఆ చింతపండు నీట్గా చేసుకుని ఆ పచ్చిమిర్చిలోనే వేసేసుకోవాలన్నమాట. వేగాక అప్పుడు ఆ తడికి అది ఆవిరి వస్తుంది కదా, మూత పెడితే ఆ చింతపండు కూడా చక్కగా మెత్తగా మగ్గుతుంది. అదిగో చింతపండు కూడా వేసేసాను. మీరు కూడా చూసి అలా వేసేసుకుని చక్కగా ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టుకోవాలన్నమాట. అదే ఎండు కొబ్బరి కూడా వేసేసాను. అసలు తడి అనేది తగలకూడదు. అది అలా వేయించాను చూడండి. ఒక 10 minutes సిమ్లో పెడితే వేగిపోతాయి. ఇప్పుడు జార్లో పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, చింతపండు అందులో వేసాం కదా, అవన్నీ కలిపి మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టుకుని తాలింపు పెట్టుకోవాలన్నమాట. తాలింపు ఆరాక కలుపుకోవాలి. ఎల్లుల్లిపాయలు అందులో ఉప్పు, ఎల్లుల్లిపాయలు, కొబ్బరి, పచ్చిమిర్చి, చింతపండు పచ్చిమిర్చిలో వేసాం కదా, అదిగో తాలింపు కానీ మళ్ళీ కొంచెం నూనె వేసుకోవాలి. అది నూనె మీరు చూసుకుని వేసుకోండి. అదిగో శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఆ 3 వేసి చక్క బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించుకుని కరివేపాకు, మెంతిపొడి తాలింపులో వేసుకుంటే కొంచెం ఇంగువ చాలా టేస్టు. నేనేం చేస్తానంటే 4 ధనియాల గింజలు, 4 నువ్వుల గింజలు వేస్తాను. నువ్వులు మనం ఇందులో వేసుకున్న మంచి టేస్ట్ కదా, నువ్వులు ఐరన్ అని చెప్పి నేను విడిగా అంటే తినటానికి అవ్వదని ఇలాంటి వాటిలో వేస్తే అవి నూనెలో వేగి చాలా బాగుంటాయి టేస్ట్గా. అవి మీరు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అది చూడండి, నేను తోటకూర పచ్చడి కానీ అలా చేసినా కానీ ఇలా ధనియాలు వేస్తా తాలింపులో. బీట్రూట్ పచ్చడి కానీ చాలా బాగుంటుంది టేస్ట్. నూనెలో వేగేసరికి కమ్మదనం వస్తుంది. ఇగో నువ్వులు చాలా బాగుంటుంది. మీరు అది ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నువ్వులు, ధనియాలు అది ఆప్షన్ అనమాట. నేను వేస్తున్నాను, అందుకే మీకు ఇందాక నేను చెప్పలేదు వాటిల్లో తాలింపు దాంట్లో. అలా చక్కగా ఫ్రై అయ్యాక బ్రౌన్ రంగు వచ్చాక ఇప్పుడు కరివేపాకు వేసేసుకుని అది ఆరుతూ ఉంటుంది. ఈలోపు అది మనం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టాక ఇందులో వేసి కలిపేయటం. పచ్చిమిర్చి చాలా మంచిది, అందులో B6 ఉంటుంది. అంతా అసలు చాలా మంచిది మన బాడీకి కూడా. అంటే ఫ్రీ రాడికల్స్ అది ఉంటుందంటారు దానిలో. అందుకని ఎండుమిర్చి కంటే, కారానికంటే కూడా పచ్చిమిర్చి మంచిదంటారు. విటమిన్ సి ఎక్కువ అంట, అందులో ఫైబర్ ఉంటుందంట. అందుకని మనం ఒక తక్కువ రేట్లో వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టుకున్నామనుకోండి. అదిగో మెంతి పొడి వేసాను, ఇంగు కూడా వేసుకోవాలి కొంచెం, అప్పుడు మంచి టేస్ట్ అనమాట. అదిగో కరివేపాకు వేసాను. ఇప్పుడు అది మిక్సీ పట్టి ఇది వేడారుతుంది కదా, ఈలోపు ఇందులో కలిపేస్తాను అనమాట. నేను మంచి హెల్దీ ఫుడ్ వీడియోస్ చాలా చేసి పెడుతున్నానండి. ఆకుకూరలతో వడలు అవన్నీ నా వీడియోలు కూడా చూడండి. ప్రతి గురువారము నేను సోమవారం డివోషనల్కి సంబంధించిన వీడియో చేస్తున్నాను. మీరు తప్పకుండా చూడండి, మీకు తప్పకుండా నా ఛానల్ నచ్చుతుంది. ఇక్కడ కొత్తగా పెళ్ళైన పిల్లలు చిన్న డౌట్స్ అడుగుతూ ఉంటారు. రోజు పూజ విధానంలో వచ్చేవి, పూజ చేసుకునేటప్పుడు వచ్చేవి అవి. అదిగోండి కచ్చా బచ్చాగా అలా పట్టుకుంటే మనకి రోటి పచ్చడిలాగా ఉంటుంది, మెత్తగా పట్టకూడదు. చూడండి తాలింపు వేస్తే ఎంత లుక్ వచ్చిందో
అందుకని నేను ఆ పిల్లలు అలా అడుగుతున్నారు. వాళ్ళ గురించి నేను ప్రతి గురువారము సోమవారం ఒక వీడియో చేస్తానండి. డైలీ మనకి పూజ రూమ్లో వచ్చే డౌట్సేనమాట. తప్పకుండా మీరు అది కూడా చూడండి. మీకు నచ్చుతుంది ఆ వీడియోను. సోమవారం గురువారం ప్రతి థర్స్డే నేను వినాయక చవితికి వినాయకుని బొమ్మ తయారు చేయటం, పాలవెలి లేకుండా సింపుల్గా పూజా విధానం, పూజ డెకరేషను సింపుల్గా ఎలా డెకరేట్ చేయాలి అవన్నీ వీడియోస్ పెట్టాను. తప్పకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మీరు ఈ విధంగా చేసుకుంటే పచ్చడి మీకు 2 months ఉన్నా పాడవదు. మీరు దోశల్లోకి ఇడ్లీలోకి కావాలన్నప్పుడు ఒక 2 చెంచాలు తీసుకుని పెరుగు వేసి కలుపుకుంటే పలసనవి చాలా టేస్ట్ వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.